ఇది డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్ వెచ్చిన పసుపు దంతాలను తెల్లగా మెరిపించే సులువైన పద్ధతులు. విటమిన్ సి కీలకం. శరీరంలో విటమిన్ సి తగ్గితే దంతాలపై బ్యాక్టీరియా పెరిగి పసుపు పొర ఏర్పడుతుంది. ఈ లోపం రాకుండా చూసుకోండి. నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి పండ్లు ఎక్కువగా తినాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా. పసుపు రంగును పోగొట్టడానికి బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అద్భుతంగా పనిచేస్తాయి. బేకింగ్ సోడాను నీటిలో లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్లో కలిపి పేస్టులో తోముకోవచ్చు. ఈ మిశ్రమం ఉన్న టూత్ పేస్టుతో వారం రోజుల్లో దంతాలు మెరుస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడండి. యాపిల్ సైడర్ వెనిగర్లోని ఆమ్లగుణం పసుపు మరకలను తొలగిస్తుంది. ఈ వెనిగర్తో దంతాలను తోముకోవడం మంచిది. ఎనామిల్ పాడవకుండా ఉండాలంటే వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఎంజైమ్స్ సహాయం. కొన్ని ఎంజైమ్స్ దంతాల పసుపు రంగును తేలికగా తొలగిస్తాయి. బొప్పాయిలోని పపైన్, పైనాపిల్లోని బ్రోమెలైన్ ఎంజైమ్స్ ముఖ్యంగా తెల్లగా మారుస్తాయి. ఈ పండ్లు తిన్నా లేదా ఈ ఎంజైమ్స్ ఉన్న పేస్ట్ వాడినా మంచి ఫలితం ఉంటుంది. సరైన టూత్ బ్రషింగ్ విధానం. పసుపు దంతాలు ఉన్నవారు రోజుకు 2 సార్లు వృత్తాకారంలో తిప్పుతూ బ్రష్ చేయాలి. వైన్, కాఫీ వంటివి తీసుకున్న తరువాత బ్రష్ చేయడం చాలా మంచిది. కొబ్బరి నూనెతో పుక్కిలించడం. కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు పసుపు పొరను, పాచిని తొలగించడంలో సహాయపడతాయి. కొద్దిగా నూనెను నోటిలో వేసి పుక్కిలించడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. చార్కోల్ శక్తి. చార్కోల్ బొగ్గు దంతాలను మెరిసేలా తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించడం లేదా బొగ్గుతో తోముకోవడం ఉత్తమం. ఈ ఆహారాలు మేలు. యాపిల్, క్యారెట్, స్ట్రాబెర్రీ లాంటి ఆహారాలు తినడం ద్వారా దంతాలు తెల్లబడతాయి. ఈ పదార్థాలలోని పోషకాలు లాలాజలంతో కలిసి దంతాలకు సహజమైన రంగును ఇస్తాయి. పండ్ల తొక్కల ప్రయోజనం. అరటి, నిమ్మ, నారింజ తొక్కలతో దంతాలను రుద్దితే పసుపు రంగు తగ్గుతుంది. వీటిలోని సిట్రస్ యాసిడ్, డి లిమోనినే దంతాలను తెల్లగా మార్చే సమ్మేళనాలు.